శివపార్వతి గారు నమస్తే. నమస్తే అండి పవన్ గారు. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకి నమస్తే. గుడ్ ఏం ఈవినింగ్ చెప్తారు అండి. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి? మొదటి నుంచి కూడా మీ పార్టీ అధినేత జనసేనాని మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చారు. సో చాలా మంది కూడా దాంట్లో ఇబ్బందులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరని కాదు. సో ఏంటి ఈ వ్యవస్థను ఇప్పుడు ప్రక్షాళన కొంచెం చేసి దాన్ని మీరు అనుకున్న విధంగా కూడా ఏదైతే 10,000 రూపాయలు వాళ్ళకి శాలరీ పెంచుతూ ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రజల కోసం అనేది ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు మనకి కూటమి మేనిఫెస్టో అప్పుడు క్లియర్ గా వాలంటీర్స్ ఏవైతే జీతాలు ఇందాక శ్రీనివాస్ గారు కానీ రఫీ గారు కానీ ప్రస్తావించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీర్స్ ఎవరైతే ఆందోళన పడుతున్నారో మమ్మల్ని తీసేస్తారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇది కూటమి వస్తే మాకు వాలంటీర్స్ కి మేము లేకపోతే పొద్దు గడవదు, మేము కోడి పుంజుకుపోతే తెల్లవారదు, అందరికి పెన్షన్స్ రావు, అవి రావు ఈ రావు, మేముండి ఇంటింటికి అన్ని చేస్తున్నాం అనే భ్రమల్లో ప్రజల్ని వాళ్ళు కూడా భ్రమల్లో ఉండిపోయారు. అందుకని ఆందోళన పడ్డారు. సో వాళ్ళని ఆందోళన పడవద్దు, మేము వచ్చినా కూడా మీకు జీతం పెంచి మీ మీ జాబ్ కు ఒక అథెంటికేషన్ క్రియేట్ చేసేలా బాధ్యత మాది. మీ జాబ్ ని చట్టబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధంగా చేసే బాధ్యత మాది. ఇప్పుడు వాలంటీర్స్ బాస్ ఎవరో తెలియదు, ఏ చట్టం ప్రకారం తీసుకున్నారో తెలియదు, వాళ్ళ విధి విధానాలు ఎవరో తెలియదు. ఏదో ఒక ప్యారలల్ వ్యవస్థ లాగా ఒక ఆ, అసలు అన్కాన్స్టిట్యూషనల్ గా జరిగిన ఒక ప్రక్రియ అది అనిపించింది. వాళ్ళు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, అసలేమో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదంటారు. సో ఇలా రకరకాల అపోహల మధ్య ఈ వాలంటీర్లు అధోగతిగా ఉన్నారు. కాబట్టి అసలు ఈ జాబ్స్ ని ఇప్పుడు ఎవరైతే రిక్రూట్ చేశారో వాళ్ళు 2 లక్షల మంది ఏమో, కానీ అక్కడ ఉన్నది 1 లక్ష మంది, 1 లక్ష మంది డీటెయిల్స్ లేవు. అవి మరి అక్కడేమో 2 లక్షల మంది అంటారు, 1 లక్ష డీటెయిల్స్ లేవు. వీళ్ళకి వచ్చే శాలరీస్ ఎవరి ఖజానాలోకి వెళ్ళినాయో కూడా అవి కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే 5,000 ఎవరైతే తీసుకుంటున్నారో 5,000 తీసుకునే వాళ్ళకి కూడా 5,000 ఏం సరిపోతుంది అసలు? అది అసలు నిరుద్యోగం ఏదో మన ఉపాధి కల్పనలాగా ఏదో ఇంకా అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళకి అది శాశ్వత పరిష్కారం కాదు. వాళ్ళకి ఉద్యోగ పటిష్టత కల్పించాలి ముందు. ఫస్ట్ వాళ్ళకున్న ఉపాధిని, ఆ జాబ్ ని దానికి చట్టబద్ధత కల్పించాలి. దానిలో కూడా పిఎఫ్ అన్ని వచ్చేలాగా వాళ్ళు కూడా వాళ్ళ సేవల్ని అన్ని రకాలుగా ఉపయోగించాలి. ఒక గ్రామాలకే పరిమితం చేసి ఆ ఇళ్ల చుట్టూ తిరిగే ఆ వాచ్మెన్ డ్యూటీ కాకుండా ఒక గౌరవప్రదమైన హోదాలో వాళ్ళని పెట్టేలాగా, వాళ్ళకు కూడా అన్ని కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగబద్ధంగా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా వాళ్ళని ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఈ పేరుని వాలంటీర్ కాకుండా గ్రామ సేవక్ అని కాకుండా ఇట్లా రకరకాలుగా ఏదో ఒక పేర్లు సూచించడని పబ్లిక్ ప్లాట్ఫామ్ లోనే వాళ్ళు అడగడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం చెప్పారు. మనం ఎవరైతే ప్రజల అభిప్రాయ సేకరణ అనేది చాలా మంచి విషయం. అంటే విద్యావంతులు, మేధావులు, ప్రజలు వీళ్ళందరి అభిప్రాయాల స్వీకరణ జరిగిన తర్వాత వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు వెళ్ళపుచ్చుతారో చూసి ఈ వాలంటీర్స్ కి ఎలా చేస్తే బాగుంటుందో అనేది కూడా మళ్ళీ కేబినెట్ మీటింగ్ లో డిస్కస్ చేసి వాళ్ళకి సరైన ఒక ఒక విధి విధానంతో వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ మళ్ళీ రీబిల్డ్ చేస్తారు. చేయకుండా అయితే ఏముండరు. ఓకే. హామీ ఇచ్చారు కాబట్టి